నిజం కల్పన కంటే వింతని ఇటువంటి సిరీస్లో మనం ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కాబట్టి ఈరోజు మనం చూడబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలానే వీడియో లాస్ట్లో ఉండే ట్విస్ట్ ఏమిటనేది వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎవరు ఊహించలేరు. అయితే ఆ ట్విస్ట్ ఏమిటనేది మీరు నిజంగా అనుభూతి చెందాలనుకుంటే దయచేసి కామెంట్స్ మాత్రం ఓపెన్ చేసి చదవద్దు. ఎందుకంటే మీకు ముందుగా ఆ ట్విస్ట్ అనేది తెలిసిపోయినట్లయితే ఈ వీడియోని మీరు ఇంట్రెస్టింగ్గా చూడలేరు. కాబట్టి వీడియో కంప్లీట్ అయిన తర్వాత కామెంట్స్ ఓపెన్ చేసి చదవండి. అయితే ఇది ఒక చిన్న వీడియో, కానీ ఇందులో ఉండే ట్విస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఆ ట్విస్ట్ ఏమిటనేది మీరు కూడా అనుభూతి చెందాలనుకుంటే కాబట్టి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలానే చాలా షాకింగ్గా కూడా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అది 25 ఆగస్టు 2012 దక్షిణ ఐస్లాండ్లో సమయం మధ్యాహ్నం కావస్తుంది. ఒక పబ్లిక్ రెస్ట్ రూమ్ లో గ్రేస్ అనే అందమైన అమ్మాయి ఆమె అద్దం చూస్తూ ఆమె తన లిప్స్టిక్ ఐలైనర్ తో సరిగ్గా ఉందో లేదని చెక్ చేస్తూ ఆమె మేకప్ వేసుకుంటుంది. కానీ అదే సమయంలో ఎవరో తలుపు కొడుతున్నట్లు శబ్దం ఆమె విన్నది. దానికి గ్రేస్ సారీ ప్లీజ్ వెయిట్, నేను బయటకు వస్తున్నానని చెప్పి మళ్ళీ మేకప్ వేసుకుంటుంది. అయితే వాస్తవానికి గ్రేస్ సింగిల్ టూరిస్ట్ గా ఐస్లాండ్ సందర్శించడానికి ఒక బస్ ట్రిప్ లో వచ్చింది. కాబట్టి ఈ బస్ ట్రిప్ లో వారు ప్రతి ప్రదేశానికి ఒక గ్రూప్ గా ప్రయాణిస్తారు. అలానే వారికి భోజన సమయం కాగానే వారికి సమీపంలో ఉన్న భోజన ప్రదేశంలో ఆపి భోజనం తినడానికి కాస్త సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో గ్రేస్ మేకప్ వేసుకోవడానికి రెస్ట్ రూమ్ కి వెళ్ళింది. అయితే ఆ రోజు వారు ఎల్డిగస్ అనే ఫేమస్ ప్లేస్ చూడడానికి వచ్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత లోయల్లో ఒకటి. అంటే ఇది అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సృష్టించబడిన ఒక పెద్ద లోయ. కాబట్టి వారు అక్కడికి వెళ్లే సమయంలో దగ్గరలో ఉన్న భోజన సమయం దగ్గర ఆపినప్పుడు గ్రేస్ భోజనం చేయడమే కాకుండా తమ దగ్గరలో ఉన్న ప్రదేశాలను సందర్శిస్తుంది. కానీ ఆ రోజు గ్రేస్ దగ్గరలో ఉన్న ప్రదేశాలను సందర్శించలేదు. ఆమె రిఫ్రెష్ అవ్వాలని అనుకుంటూ రెస్ట్ రూమ్ కి వెళ్లి మేకప్ వేసుకుంటూ ఆమె లిప్స్టిక్ ఐలైనర్ సర్చ్ చేసుకున్న తర్వాత ఆమె స్టైలిష్ పోనీటైల్ ధరించి ఆమె టీ షర్ట్ ని తీసి బ్యాగ్ లో వేసింది. అలానే బ్యాగ్ నుండి ఇంకో కొత్త టీ షర్ట్ తీసుకుని ఆమె వేసుకుంది. తర్వాత ఆమె బాత్రూమ్ నుండి బయటకు వచ్చి బయట ఉన్న ఒక పెద్ద పార్కింగ్ ప్లేస్ కు వచ్చింది. ఎందుకంటే ఆ ప్లేస్ లోనే టూరిస్ట్ బస్ పార్క్ చేయబడింది. డ్రైవర్ కూడా బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. అలానే ఇతర సభ్యులు కూడా భోజనం చేసి బస్సు ఎక్కడానికి బస్సు వైపు నడుస్తూ ఉన్నారు. అలానే గ్రేస్ కూడా బస్సు వైపు చూస్తూ వెళ్లి బస్సులో తన సీట్లో కూర్చున్న తర్వాత రిలాక్స్ అయ్యింది. అయితే కొన్ని నిమిషాల తర్వాత బస్ డ్రైవర్ లేచి నిలబడి మనం బయలుదేరుతున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ బస్సు ఎక్కే ముందు సాధారణంగా బ్రేక్ తీసుకున్న తర్వాత బస్సు ఎక్కే ముందు అందరూ ఎక్కారా లేదని చెక్ చేయడానికి హెడ్ కౌంట్ తీసుకుంటారు. ఎందుకంటే ఎవరు తప్పిపోకుండా ఉండడానికి. అదే విధంగా ఆ రోజు బస్ డ్రైవర్ బస్సులో అందరూ ఎక్కారో లేదో చెక్ చేయడానికి ఒక్కొక్కళ్ళు లెక్క పెట్టడం స్టార్ట్ చేశాడు. సాధారణంగా బస్సు ఎక్కిన తర్వాత హెడ్ కౌంట్ తీసుకున్న సమయంలో గ్రేస్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఆమె కిటికీ బయట చూస్తూ బస్సు ఇంకా తీయలేదేంటా అనేసి ఆలోచిస్తుంది. అయితే గ్రేస్ కిటికీ బయటికి చూస్తూ ఆలోచిస్తున్నప్పటికీ కాస్త సమయం గడిచినా సరే బస్సు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కనుక గ్రేస్ మళ్ళీ డ్రైవర్ వైపు కడత చెందిన ముఖంతో చూసింది. అయితే అతను కన్ఫ్యూజన్ తో మళ్ళీ కౌంట్ చేస్తూనే ఉన్నాడు. అయితే డ్రైవర్ బస్సులో ఉన్న ప్రతి ఒక్కరిని చూశాడు. కానీ అయినప్పటికీ డ్రైవర్ ఇంకా బస్సు బయలుదేరదని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అవును, ఎందుకంటే గ్రూప్ లో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు తెలిసింది అతనికి. కాబట్టి వారు ఫస్ట్ ఏం చేశారంటే అతను బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు, వస్తాడు కనుక వారి కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ 30 నిమిషాలు గడిచినప్పటికీ బస్సు దగ్గరికి ఎవరో రాకపోవడంతో డ్రైవర్ పోలీసులకి కాల్ చేశాడు. అయితే ఈ ఎల్జత్ లోయ వేల సంవత్సరాల క్రితం అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సృష్టించబడింది. అంటే ఇది ఒక అగ్నిపర్వత లోయ. కనుక ఇది చాలా అందంగా కనిపించినప్పటికీ చాలా ప్రమాదకరమైన లోయ కూడా. మనం పొరపాటును కూడా ఈ లోయలోకి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్ కి రావాలనుకుంటే సాధారణ ప్రజలకు ఇది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ప్రతిదీ ఒకేలా అనిపిస్తుంది. కనుక మనం కన్ఫ్యూజన్ లో పడిపోతాం. అంతేకాకుండా లోతుగా వెళ్ళిన తర్వాత దారి తప్పే అవకాశం కూడా ఉంది. దీని కారణంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి ఆ లోయలో ఒక వ్యక్తి మిస్ అయ్యాడనేసి పోలీసులకు చెప్పాడు ఆ డ్రైవర్. అయితే పోలీసులకు దాని యొక్క తీవ్రత తెలుసు కనుక వెంటనే అక్కడకు పోలీసులను సెర్చ్ టీమును పంపారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళిన వెంటనే వారు చేసిన మొదటి పని ఏమిటంటే బస్సులో ఉన్న ప్రయాణికులను అక్కడ తప్పిపోయిన వ్యక్తి గురించి అడగడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు తమలో తప్పిపోయిన వ్యక్తి ఎవరనేది ఎవరికీ తెలియదు. వారు ఇంకా దాన్ని ఐడెంటిఫై చేయలేదు. అయితే కొంతమంది వ్యక్తులు ఆమె ఒక ఏషియన్ అమ్మాయి అని చెప్పారు. ఆమె డార్క్ షర్ట్ వేసుకొని ఒక బ్యాగ్ తీసుకుని బస్సు దిగిందని చెప్పారు. అయితే ఆమె ఇప్పటి వరకు తిరిగి రాలేదని కూడా చెప్పారు. అయితే అది విన్న గ్రేస్ కు అది ఎవరనేది తెలియదు. కాబట్టి పోలీసులు ఆమెను అడిగినప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదని చెప్పింది.
అంతేకాకుండా పోలీసులకు గ్రేస్ మరియు బస్సులో ఉన్న మిగతా వ్యక్తులు ఆ తప్పిపోయిన వ్యక్తిని కనిపెట్టడానికి సహాయం చేస్తామని చెప్పారు. అయితే ఆ తప్పిపోయిన అమ్మాయి కోసం వారందరూ వెతకడం స్టార్ట్ చేశారు. వారే కాకుండా ట్రైనర్ రెస్క్యూ టీంతో గ్రేస్ కూడా తీవ్రంగా వెతకడం స్టార్ట్ చేసింది. అయితే సాధారణంగా వారు వెతికేటప్పుడు గ్రిడ్ ప్యాటర్న్తో వెతుకుతారు. అంటే వారు ఆ ప్రాంతాన్ని గ్రిడ్ ప్యాటర్న్లో వేరు చేస్తారు. ఆ తర్వాత అందులో ఉన్న ప్రతి స్క్వేర్ను ఇంచుగా వెతుకుతారు. అయితే ఇక్కడ 2 నుంచి 3 గంటల పాటు వెతికినా సరే అక్కడ ఆ అమ్మాయిని కనిపెట్టలేదు. అయితే ఇక్కడ 2 నుంచి 3 గంటల పాటు ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా వెతికినా సరే ఆ అమ్మాయి ఎవరంటే కనిపెట్టలేకపోయారు. దీంతో అక్కడికి పోలీస్ అధికారులు, మరికొన్ని రెస్క్యూ టీంలు, హెలికాప్టర్లను కూడా పంపారు. అయినప్పటికీ టైం ఎక్కువ కావడంతో వాతావరణం చీకటిగా మారింది. అయినప్పటికీ సెర్చ్ టీం లైట్లు వేసుకొని బ్రేక్ లేకుండా వెతుకుతూనే ఉన్నాయి. అలానే హెలికాప్టర్లు కూడా చుట్టుముట్టి లైట్లు వేసుకొని వెతుకుతూనే ఉన్నాయి. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ తప్పిపోయిన అమ్మాయి గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ టైం చూస్తే తెల్లవారుజామున 3 కావవుతుంది. ఆ ప్రాంతంలో గ్రేస్ మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి బస్ దగ్గరకు వచ్చింది. ఆమె అటు ఇటు చూసి బస్ లోపలికి వెళ్ళి తన సీట్లో తను కూర్చొని ఆమె నిద్రపోయే ముందు ఆమె బ్యాగ్ నుండి మేకప్ వైప్స్ తీసుకోవడానికి బ్యాగ్ను తెరిచింది. అయితే ఆమె బ్యాగ్ను ఓపెన్ చేసినప్పుడు బ్యాగ్లో ఏదో చూసింది. అది చూసి ఆమె ఒకసారిగా షాక్లోకి వెళ్ళిపోయింది. కాస్త సమయం గడిచిన తర్వాత ఆ బ్యాగ్లోని వస్తువును తీసి దగ్గరగా చూసినప్పుడు ఆ గడ్డకట్టే చలిలో కూడా ఆమెకు చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ తప్పిపోయిన అమ్మాయి ఎక్కడుందో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. నిజానికి ఏం జరిగిందంటే బస్సులో డ్రైవర్ మరియు మిగతా వ్యక్తులు ఒక చిన్న తప్పు చేశారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఆ చిన్న తప్పు వల్ల ఒక పెద్ద తప్పులా మారిపోయింది. ఫస్ట్ బస్ డ్రైవర్ తప్పు చేశాడు. దాని అర్థం ఏమిటంటే వారు టూరిస్ట్ ప్లేస్ కి రాకముందు, అంటే ఆ రోజు ఉదయం టూరిస్ట్ మెంబర్స్ బస్సు ఎక్కేటప్పుడు అతను హెడ్ కౌంట్ తీసుకున్నాడు. కానీ అతను మెయిన్ కౌంట్ కంటే ఒక వ్యక్తిని ఎక్స్ట్రాగా కౌంట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బస్సులో 30 మంది ఉంటే అతను 31 మనిషిగా లెక్క పెట్టాడు. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత లెక్క పెట్టేటప్పుడు వాస్తవానికి బస్సు లోపల 30 మంది ఉన్నారు. కానీ అతను ఆ రోజు ఉదయం 31 మంది లెక్క పెట్టాడు. కనుక ఇప్పుడు 30 మంది రావడంతో ఒక వ్యక్తి మిస్ అయ్యాడని అతను భావించాడు. అదే సమయంలో డార్క్ సెట్ వేసుకున్న ఒక ఆసియా అమ్మాయి బస్సు దిగి బయటికి వెళ్ళింది. కనుక కొంతమంది ఆ అమ్మాయి తిరిగి రాలేదని చెప్పారు. అయితే ఇక్కడ వాస్తవం చెప్పాలంటే వారు చెప్పింది సగం నిజం. అవును, వాళ్ళు చెప్పినట్లుగా ఏసియా అమ్మాయి ఒక డార్క్ టీ షర్ట్ వేసుకుంది. అలానే లైట్ కలర్ బ్యాగ్ తీసుకుని బస్సు దిగింది. కానీ దిగిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కింది. ఎందుకంటే ఆమె బస్సు ఎక్కినప్పుడు కాబట్టి ఆమెని ఎవరు గుర్తించలేదు. ఎందుకంటే ఆ ఏసియా అమ్మాయి తన బ్యాగ్తో పాటు బస్ దిగి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి అక్కడ మేకప్ వేసుకొని పోనీటైల్ డ్రెస్ వేసుకొని తన డార్క్ టీ షర్ట్ ని విప్పేసింది. కనుక గ్రేస్ తన బ్యాగ్ లో చూసిన తర్వాత తన షాక్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ క్షణంలో ఆ తప్పిపోయిన అమ్మాయి ఎవరనేది ఆమెకు ఖచ్చితంగా తెలుసని నేను మీకు ముందుగానే చెప్పాను. అవును, ఆమె బ్యాగ్ లో చూసిన వస్తువు మరేదో కాదు, డార్క్ టీ షర్ట్. ఆ క్షణంలో గ్రేస్ గడిచిన 15 గంటల పాటు వెతికిన ఆ అమ్మాయి గ్రేస్ తప్ప మరెవరో కాదని ఆమెకు అర్థమైంది. సో మై డియర్ హెచ్ఎం ఇన్వెస్టిగేటర్స్, ఎలా ఉంది? నేను ఇది ఫస్ట్ విన్నప్పుడు చాలా విధాలుగా ఆలోచించాను. బహుశా గ్రేస్ ఆ అమ్మాయిని చంపేసి ఉండవచ్చు, లేదా ఏదైనా జరిగి ఉండవచ్చు. చివరికి గ్రేస్ ఆ అమ్మాయిని బాత్రూమ్ లో లాక్ చేసి ఉండవచ్చు అని కూడా నేను అనుకున్నాను. కానీ నేను కూడా 0.1% కూడా ఊహించలేదు అలా జరిగి ఉండొచ్చని. ఒకవేళ మీరేమైనా అనుకున్నట్లయితే మీకేమనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. కానీ కామెంట్లో ట్విస్ట్ మాత్రం రివీల్ చేయవద్దు. ఎందుకంటే ఇటీవల వీడియో చూస్తున్న మన హెచ్ఎం ఇన్వెస్టిగేటర్స్ అదే సస్పెన్స్ ఫీలింగ్ ను అనుభూతి చెందాలి. కనుక ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.